గొర్రెల పంపిణీ స్కామ్ పై ఈడీ విచారణ వేగవంతం చేసింది. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ 1000 కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ జిల్లాల్లో ఈ స్కీమ్ కింద ఎంత మేరకు అక్రమాలు జరిగాయో పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ లోనూ ఉపయోగించినట్లు పేర్కొన్నారు. సోదాల అనంతరం 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా 200కు పైగా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కాగిచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుందని, 33 జిల్లాలు కలిపి చూస్తే 1000 కోట్ల రూపాయలకు పైబడే గొర్రెల పంపిణీ అక్రమాలు జరిగి ఉంటాయని తెలిపారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు వెల్లడించారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని, కానీ 1000 కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ విక్రేతలు ఫేక్ బిల్లులను మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్లు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్ బ్యాక్లను సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్లు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, గొర్రెల పంపిణీ స్కామ్ పై ఈడీ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ యొక్క గొర్రెల పంపిణీ స్కామ్ లో బాగా ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో కూడా సోదాలు కూడా నిర్వహించారు. మరి దాదాపు 1000 కోట్ల పైగానే ఈ యొక్క స్కామ్ జరుగుతుందని కూడా ఎన్ఫోర్స్మెంట్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే వివిధ జిల్లాలో కూడా ఈ స్కీమ్ కింద ఎంత మేరకు అక్రమాలు జరిగాయో పూర్తి వివరాలు కూడా ఇటు ఈడీ అధికారులు కూడా సేకరిస్తున్నారు. మరి దానిలో భాగంగా ఇప్పటికే స్పీడప్ అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఇంట్లో కూడా సోదాలు కూడా నిర్వహించారు. మరి దానికి సంబంధించి 200 పైగా బ్యాంక్ ఖాతాలకు చేసిన పాస్బుక్లు స్వాధీనం కూడా చేసుకున్నారు. మరి వీటికి సంబంధించి ఐడెంటిఫై చేస్తే మరి ఇందులో ఎంతవరకు స్కామ్ చేశారని కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాంకుల ఖాతాలు ఆన్లైన్ లో బెట్టింగ్ అప్లికేషన్స్ కూడా ఉపయోగించినట్టుగా మరి ఈడీ కూడా గుర్తించింది. ఇటు సోదాల అనంతరం దాదాపు 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరి అదేవిధంగా 200 పైగా ఫేక్ అకౌంట్లు కూడా సంబంధించిన ఏటీఎం కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి గతంలో కూడా కాగిచ్చిన నివేదికలో కేవలం 7 జిల్లాలోనే దాదాపు 253 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ కూడా తేల్చింది. మరి 33 జిల్లాలు కలిపి చూస్తే మాత్రం ఈ స్కామ్ మాత్రం పెద్ద ఎత్తున కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 1000 కోట్ల రూపాయలు పైబడే గొర్రెల పంపిణీ స్కామ్ జరిగినట్టు కూడా మరి ఈడీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరి లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్టు కూడా ఈడీ వెల్లడించింది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి గొర్రెల పంపిణీ సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేసినప్పటికీ మరి కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు వెటర్నరీ అధికారులు కానీ మరి ఎక్కడ కూడా నిజమైన లబ్ధిదారులకు, ఎందుకంటే యాదవ గొల్ల కుర్మలకు మాత్రమే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ ఎవరికి కూడా 21 గొర్రెలతో పాటు ఒక పోటీలు కూడా ఇచ్చారు గతంలో. మరి అందులో కూడా పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగింది. ఎందుకంటే అది తెలంగాణలో ఇవ్వకుండా ఏపీ, అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలు కానీ ఇతర పక్క జిల్లాలకు కానీ వెళ్లి గొర్రెలు కూడా తీసుకొచ్చారు. మరి దానికి సంబంధించిన వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే అందులో నకిలీ బిల్స్ పెట్టే మరి నిజమైన లబ్ధిదారులు కాకుండా కొంతమంది అధికారుల చేతి వాటం ప్రదర్శించి
ఈ యొక్క స్కామ్ కూడా చేసినట్టుగా తెలియదు. మరి మనం చూస్తాం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు మసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖలో కూడా ఫైళ్లు కూడా అన్ని కూడా తగలబడ్డాయి. మరి అందరూ కూడా కీలక రికార్డ్స్ కూడా మొత్తం అన్ని కూడా ఖాళీ బుడిదైన పరిస్థితి. మరి అప్పుడు బాజీ అంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్సర్న్లనే ఇదంతా కూడా జరిగినట్టుగా మరి తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు పశుసంవర్ధక శాఖకు ఆయన మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు మాత్రం ఉత్సాహ అయితే బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గొర్రెల స్కామ్ సంబంధించి మరి పంపిణీకి సంబంధించి కూడా మరి అందులో ఇటు ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి గతంలో. మరి దాని సంబంధించి ఇప్పటికే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఇంట్లో కూడా సోదాలు కూడా చేస్తారు. మరి ఆయన సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓఎస్డీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు. మరి దానిలో సమాచారం ఆధారంగా మరి కీలకంగా ఆధారాలు డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా సోదాలు చేస్తే మరి ఇందులో ఎంతవరకు స్కామ్ జరిగింది, ఎవరెవరికి లావాదేవీలు చేశారనేపై కూడా ఈడీ అయితే ప్రధానంగా విస్తరించింది. మరి ఇది మాత్రం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కొంతవరకు ఉత్సాహత బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన కలసాలలో మొత్తం జరిగింది. ఇటు వెటరీ డాక్టర్లు కానీ మరి కింది స్థాయి అధికారులు కానీ మరి వాళ్ళంతా కూడా మరి నిజమైన లబ్ధిదారులకు ఈ గొర్రెలు కూడా ఇవ్వకుండా మరి వాళ్ళు మరి అకౌంట్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకు అప్పటిదాకా ఈ యొక్క డబ్బులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా ఈడీ ఇప్పటికే విస్తరించింది. మరి గొర్రెల పంపిణీ స్కీమ్ లో ఇటు లబ్ధిదారుల అసలు గొర్రెల వ్యాపారులకు సంబంధం లేనటువంటి ఈడీ అధికారులు గుర్తించారు. అంటే నిజమైన ఎవరైతే గొల్ల కొనుగోలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు సంబంధించి ఇవ్వకుండా గొర్రెలు ఇచ్చారు. కానీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క చేతి మాట జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఇతర చేతులకు వెళ్ళినట్టుగా గుర్తించారు. మరి అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని కూడా గుర్తించారు. మరి దాదాపు 1000 కోట్ల రూపాయల బయాన్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి మరి అందరినీ విచారణ చేస్తే మాత్రం ఇందులో మొత్తం అయితే తేడతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు నకిలీ పేర్లతోటి అదేవిధంగా ఫేక్ బిల్లులు కూడా మళ్లించి మరి డబ్బులు అప్పడగా దోసేసినట్టుగా ఈడీ కూడా గుర్తించింది. మరి ఈడీ సోదాలు కూడా ప్రభుత్వ అధికారులకు ఇతరులకు కూడా కిక్ బ్యాక్ కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ నకిలీ చెక్ బుక్లు కూడా పాస్ బుక్లు కూడా స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన విచారణ చేస్తే మాత్రం మరి ఇందులో దాదాపు 1000 కోట్ల పైగానే స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. మరి ఒక్క 7 జిల్లాల్లోనే దాదాపు 253 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా గుర్తించినప్పటికీ మరి మొత్తానికి 33 జిల్లాలో దాదాపు 1000 కోట్ల పైగానే స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. మరి ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులు వెటర్నరీ డాక్టర్లు కింది స్థాయి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కింది స్థాయి నేతలే ఇందులో పెద్ద ఎత్తున కూడా చేతి వాట ప్రదర్శించడం తెలుస్తోంది. మరి దీనిలో మాత్రం మరి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి అస్తం ఎంతవరకు ఉంది. మరి ఇప్పటికే ఆ ఓఎస్డీ కూడా విచారణ కూడా చేశారు. మరి ఆయన సంబంధించి ఇళ్ల కూడా సోదాలు చేశారు. కాబట్టి మరి దానిలో అతను పూర్తిగా విచారణ చేస్తే మాత్రం ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ స్కామ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, మరి అప్పుడు గవర్నమెంట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి పెద్దల చేతి మాత్రం ఎంతవరకు ధరపై కూడా ఈడీ విచారణలో తేలనుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.